ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్టయితే మనకు ఇది ప్రీవ్యూ క్లోజ్ ఇది 37 రూపాయలు ప్రీవ్యూ క్లోజ్ ఇది. కానీ ఓపెన్ మాత్రం మనకు 52 రూపాయలు ఉండి ఈ విధంగా మళ్ళీ మనకు ఈ 10:30 నుంచి మళ్ళీ 74 రూపాయలు మూమెంట్ తీసుకొని 109 రూపాయలకి వెళ్ళి తర్వాత హైకి వెళ్ళి ఈ విధంగా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది అంతా కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా మనం నిఫ్టీ ఎక్స్పైరీ అప్పుడు మనం 70 రూపాయలు మాత్రం 50-70 రూపాయలు మాత్రం చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ పొజిషన్కి వచ్చే అవకాశం, అంటే మనకు కరెక్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని బట్టి మనం చిన్న ప్రీమియమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే మనకు 3 గంటలకి ఇది మనకు 72 రూపాయలు మూమెంట్ తీసుకుని మనకు 170 రూపాయల దగ్గర వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా ఇది మనకు 144లో క్లోజ్ అయిపోయింది. మనం మార్కెట్ అనేది ఏ విధంగా చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రీవ్యూ క్లోజ్ 24,287 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,022 అంటే 223 మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న ఈ పీసీ ఇక్కడ ఈ 24,500 మరియు 23,900. సో మన పీని గమనిద్దాం. చూసినట్టయితే మనం క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మనకు మూమెంటం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనం మూమెంటం తీసుకుని 915 క్యాండిల్ ఉంది బాడీ ఇక్కడ మనకు మూమెంటం తీసుకొని తర్వాత మనకు ఈ విధంగా హైకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత దీని బాడీ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని హైకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో కన్సల్టేషన్ అయింది. చివరిగా ఇది మనకు మార్కెట్ అనేది మనకు ఇక్కడ 3 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 270 రూపాయల నుండి 365కి వెళ్ళి తర్వాత మళ్ళీ 345లో క్లోజ్ అయింది. ఓకే, సిగ్నల్ ఒకసారి గమనించినట్లయితే ఇందులో మనకు ఇది క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా డౌన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు యూ షేప్ లాగా మారింది. మూమెంట్ తీసుకుని హైక్ అనేది ఇది మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఓకే, కన్సల్టేషన్ ఈ విధంగా హైకి వెళ్ళి ఆ తర్వాత మనం క్లోజ్ చూసినట్లయితే ఇక్కడ మనకు జరగడం జరిగింది. మళ్ళీ 3 గంటలకు మన మార్కెట్ డౌన్ఫాల్ కావడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న ఈ పీసీ ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 24,300 సి గమనించినట్లయితే మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదైతే పెరుగుతుందో ఇది మనకు ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఇది మనకు 7 రూపీసే ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి ఇది 76 రూపాయల నుండి మూమెంటం తీసుకొని డౌన్ అయ్యి ఇది 6 రూపాయల నుంచి 10 రూపాయలకు తర్వాత ఇది మళ్ళీ ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఓకేనా, ఇది మళ్ళీ జీరోగా మారిపోయింది. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా 24,250 సి ఇది క్లోజింగ్ క్లోజింగ్. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఇది 13 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది 22. ఇక్కడ మనకు ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది. ఓకే, మనకు 23 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ మళ్ళీ ఇది 21 రూపాయలకి వెళ్ళి సేమ్ అది మళ్ళీ అక్కడ నుండి మనకు డౌన్ఫాల్ అయ్యి జీరోగా మారిపోయింది. ఓకే, అదేవిధంగా ఈ 24,200 ఇది ఇక్కడ మనకు మార్కెట్ 24,200 కూడా ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు 151 రూపాయల నుండి ఈరోజు ఇది ఇంత డౌన్ఫాల్ అయింది. ఇక్కడ మనకు ఈ షేప్లో మారింది. ఇది 32 రూపాయల నుండి ఇక్కడ ఇది ప్రతిదీ మనకు ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, అంటే ఎప్పుడైతే మనకు ఇది మనకు రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందో మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశం ఉండేది మనం గుర్తుంచుకోవాలి. ప్రీమియమ్స్ కూడా పెద్ద హెవీగా ఉండవు. ఇది మళ్ళీ 54 రూపాయలకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ మనకు క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది మనకు జరిగింది. ఒకసారి మనం 150 కూడా చూద్దాం. ఇది చూసినట్టయితే మనకు 197 ఇక్కడ మనకు కరెక్ట్ విషయం రాలేదు. 61 రూపాయల నుండి ఇది 24 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఇది ఎక్కడ నుండి మళ్ళీ 50 రూపాయల నుండి చివరికి ఇది 100 రూపాయలకి వెళ్ళి మనకు డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం పీని గమనిస్తే ఇక్కడ 24,200 ఇది మనం పీని గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 14 రూపాయలు ఇది మనకు మ్యాక్సిమం మనకు 19 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 18 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మనకు 30 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది సేమ్ మన సి ఈ విధంగా మూమెంటం తీసుకుందో 53 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే మనకు ఇది క్లోజింగ్ ఇది 14 రూపాయలు.
ఇది చూసుకున్నట్లయితే మనకు 5 రూపాయలు రావడం జరిగింది. ఇది మనం 3 గంటలకి, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు నిఫ్టీ ఎక్స్పైర్ అప్పుడు ప్రీమియమ్స్ ఏవైతే పెరుగుతాయో అవి మళ్ళీ మనకు డౌన్ అయ్యి అదే మనకు హైకి వెళ్ళే విషయం ఉంటుంది. అదే మనకు ఈ సెన్సెక్స్ మాత్రం మనకు ఉల్టా ఉంటుంది. ఓకే, ఇది మనకు 5 రూపీస్ నుంచి మొమెంటం తీసుకుని మనకు 70 రూపీస్ దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 45 రూపాయలు క్లోజ్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా ఈ 24,250 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇన్నర్ క్లోజింగ్ ఇది 24 రూపాయలు. ఇది మళ్ళీ మనకు 39 రూపాయల నుంచి మొమెంటం తీసుకొని 65 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 55 రూపాయల నుండి 89 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ మనకు 21 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడి నుంచి మనం మొమెంటం తీసుకుంది మళ్ళీ 34 రూపాయలు మొమెంటం తీసుకొని ఇది మనకు 120 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 94 రూపాయలు క్లోజ్ అయిపోయింది. అదే మనం చివరిగా 24,300 PE గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇందులో క్లోజింగ్ ఇది మనకు 70 రూపాయలు మాత్రం మనం 50 రూపాయలది 70 రూపాయలు మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మనకు కరెక్ట్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే మనకు ఈ నిఫ్టీలో ఏదైతే మూమెంటం ఉందో అదే చివరిగా మళ్ళీ హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 50 రూపాయల నుండి ఇది ఇంతవరకు వెళ్ళింది 90 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 75 రూపాయల నుంచి మళ్ళీ ఇది 73 రూపాయల నుండి మళ్ళీ ఇది 110 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 134 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇందులోనే కన్సలేషన్ అయింది. 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 101 రూపాయలకి వెళ్ళి చివరిగా చూసినట్లయితే మళ్ళీ ఇది 57 రూపాయలు. మళ్ళీ ఇది 3 గంటలకు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనకు సమానంగా ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి 72 రూపాయల నుండి మళ్ళీ మొమెంటం తీసుకొని మళ్ళీ ఇది 169 రూపాయలకి వెళ్ళి 144 రూపాయలు క్లోజ్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగిన నిఫ్టీ ఎక్స్పైరీ. థ్యాంక్ యూ.